అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పల్లెల్లో పురాతన ఆలయం టార్గెట్ చేస్తూ దొంగలు దొంగతనానికి పాల్పడుతున్నారు. అందులో భాగంగానే ఎచ్చెర్ల మండలం కుంచాల కురవైపేట గ్రామంలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో గత రాత్రి దొంగలు మాత్రం హల్చల్ సృష్టించారు. ఆ గ్రామానికి మాత్రం ఒక్కసారి గుడిలో జరిగినటువంటి ఈ దొంగతనం మాత్రం ఉలిక్కిపాటు గురిచేసింది. మునుపెన్నడూ లేనటువంటి ఈ ఘటన మాత్రం గ్రామస్తులందరూ కూడాను ఒక్కసారిగా భయాందోళన చెందుతున్నారు. ఒడిశా నుండి నాటుబండిపై వచ్చిన ఒక వృద్ధురాలు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి దశాబ్దాల కాలంగా ఆలయాన్ని ఈ చుట్టుపక్కల వారంతా కూడాను ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. అటువంటి దుర్గాదేవి ఆలయంలో ఈరోజు దొంగలు పడ్డాన్ని మాత్రం గ్రామస్తులందరూ కూడాను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో మాత్రం వెంటనే పోలీసులకు మాత్రం ఆలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు క్లూస్ టీంతో అక్కడ కూడా పూర్తిగా తనిఖీలు నిర్వహించారు. ఆలయం వెనక నుంచి చొరబడి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించిన ఆభరణాలన్నీ కూడాను చోరీ చేసి పరారయ్యారు. దొంగతనానికి మాత్రం 3-4 యువకులు కూడా పాల్గొన్నారు. అది అంతర్రాష్ట్ర ముఠా లేకపోతే రాష్ట్ర దాటినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి ముఠా సభ్యులు అన్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు తేల్చాల్సి ఉంది. అసలు ఎప్పుడు ఈ దొంగతనం జరిగింది? గ్రామంలో మాత్రం ఎప్పుడు చూసినా మెలకుగా ఉంటారు. రైతువారి కూలీలు కావచ్చు, రైతులు ఉన్నటువంటి ఈ ఆలయంలో గ్రామస్తులందరూ కూడా ఆరాధ్యంగా కొలుసుకున్నటువంటి దుర్గా ఆలయంలో మాత్రం ఈ చోరీ గ్రామస్తులు మాత్రం మునుపెండు లేనటువంటి పరిణామం. ఇది ఒక అశుభంగా భావిస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ ఆలయాన్ని మాత్రం కొలుస్తున్నారు. చూస్తే కనుక ఆలయానికి సంబంధించినటువంటి అమ్మవారి చీరలు కావచ్చు, ఆభరణాలు ఇవన్నీ కూడా లాకర్ పగలగొట్టి చూస్తే కదా కట్టర్లు ఏమైనా ఉపయోగించినట్టు మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ బ్లాకిష్గా ఉందంటే కట్టర్లు. అదేవిధంగా వీటిని కూడా పూర్తిగా ఊడదీస్తున్నారు. ఐరన్ రాడ్లతో మొత్తం బీరువా అంతా పగలగొట్టడం జరిగింది. ఈ బీరువాలో నుండి సొత్తును కూడా దోచుకుపోయిన దొంగలు మాత్రం అమ్మవారు ఇప్పుడు ఏదైతే అలంకారంతో అంటే ఆభరణాలు అలంకారంతో అమ్మవారికి మాత్రం ఈరోజు పూర్తిగా ఆభరణాలు లేనటువంటి ఒక నిజరూప దర్శనం పరిస్థితి నెలకొని ఉంది. ఆలయం పురాతనం కావడంతో ఇక్కడ ఏమైనా విలువైన వస్తువులు ఉంటాయనే ఉద్దేశంతోనే ఈరోజు మాత్రం వారు మాత్రం దొంగతనం చేశారనుకోవచ్చు. పురాతన ఆలయాన్ని టార్గెట్ చేస్తూ దొంగలు చేస్తున్నటువంటి ఈ చోరీని మాత్రం ప్రతి ఒక్కళ్ళు భయానికి గురి చేస్తుంది. అమ్మవారి ఆలయంలో నేను జరిగినటువంటి ఏదైతే ఈ చోరీ ఉందో ఈ చోరీ మాకు సంబంధించినంత వరకు అసలు అమ్మవారికి ఏ ఆభరణాలు ఉన్నాయి, ఆ కానుకలు భక్తులు ఇచ్చిన ఎన్ని ఉన్నాయని చెప్పి ఆలయ నిర్వాహకులు మనతో ఉన్నారు. అసలు అమ్మవారికి ఎన్ని ఆభరణాలు అలంకరించబడి ఉన్నాయి, ఈ దొంగతనంలో ఏమేమి పోగొట్టుకున్నారు, ఈ ఎప్పుడు ఆలయం ఇది 2004లో నిర్మించామండి. 2004లో తర్వాత ఏంటంటే అప్పుడు నుండి అంటే పూర్వం మా తాతగారు వచ్చే బరంపురంలో నాటుబలి ఎక్కితే నాటుబండి మీద ముసలమ్మలాగా ఆ రోజు వచ్చి ఇక్కడ వెలిసింది ప్రత్యేకంగా స్వయంభోగు విగ్రహమని. కానీ మరి నిన్న జరిగిన చాలా ఘోరమైన బాధాకరంది. గ్రామంలో ఎప్పుడు చూసినా మెలకు ఉంటుంది, రైతులు ఉంటారు. ఏ టైంలో జరిగి ఉంటుంది? అసలు మీకు ఈ దొంగతనం జరిగిన విషయం ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? మాకు ఏంటంటే నేను ఉదయం లేచాను, 4 గంటలు లేచేసరికి బాబుకి కాలేజీ దిగబెట్టాలని చెప్పేసి కాంప్లెక్స్కి వెళ్ళేసరికి మా ఆవిడ ఏంటంటే గేట్ తీసుకుని వచ్చేసరికి గేట్లు బద్దలు కొట్టిస్తున్నాయి. గేట్లు డోర్లు కూడా కోస్తారు, లాకులు కూడా కోస్తారు, తర్వాత ఇది కూడా కోస్తారు. కోసిన తర్వాత చూసేసరికి వచ్చి ఓపెన్ చేసి ఉండడం పరిగెట్టి వెళ్ళిపోయి నేను ముట్టొద్దని చెప్పాను. అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. తర్వాత సిఐ గారు అందరూ పోలీసు మొత్తం ఇక్కడ ఈ విగ్రహాలకి ఎటువంటి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు అలంకరించబడి ఎంత ఉంటుంది? ఆ సొత్తంతా కూడా పూర్తి కొల్లగొట్టుకుపోయారా? అంటే మొత్తం టోటల్ ఏమి లేదండి. మొత్తం 6 కేజీలు ఎండి బంగారు ఆభరణాలు, తర్వాత పుస్తులు కూడా, కలుబొమ్మలు కూడా, అమ్మవారి కలుబొమ్మలు కూడా, శటకోపం కూడా, మొత్తం టోటల్ ఇంకేదీ లేకుండా మొత్తం వేరుకెళ్ళిపోయారండి. మొత్తం విలువ ఉంటుంది. పురాతనమైన ఆలయం లాగా ఉంది. ఇక్కడ ఏదైనా దొరుకుతుందన్న ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే ఉన్న కడక దోచుకుంది వెళ్ళిపోయినట్టు దొంగల ముఠా? శ్రీచక్రం అనేది అమ్మవారు స్థాపించిందండి. 1000 లోతులో శ్రీచక్రం స్థాపించింది. ఆ స్థాపించడం ఏంటంటే ఇక్కడ ఏదో ఉంటుందని చెప్పేసి దాని ఆస్తను వచ్చి మొత్తం ఇదంతా పట్టుకెళ్ళిపోయారండి. పెన్నటైన గ్రామంలో ఇటువంటి దొంగతనాలు ఎప్పుడు జరిగినట్టు ఉండే గుడిలో కానీ గ్రామంలో? ఇంతవరకు మాత్రం అలాంటి సోరీలు ఎట్లా లేవండి. అమ్మవారు మాత్రం ప్రత్యేకంగా చాలా ఎలర్ట్గా ఉన్నట్టుగా ఉండేది. నిన్న మాత్రం మరి ఏం జరిగిందని మాత్రం మాకు తెలియదు. ఆ అమ్మవారు మరి ఏటి జరిగిందో మాకు ఆ ప్రత్యేకమైతే మరి మాకు తెలియలేదు. మొత్తం టోటల్గా మరి క్లోజ్ చేస్తారు, మరి ఏమి లేదు ఇంకా. మరి ఆ తర్వాత ఏంటంటే ఒక 9 శతమానాలు, ఒక 6 కాసులు, ఇవి కూడా మొత్తం ఏమీ లేవు ఇంకా. ఆ మొత్తం బీరువా మొత్తం పగలగొట్టేసి బీరువా కూడా అందులో విరాళాలు గట్ట ఇచ్చినవి ఏవో మంచి ఏవో వస్తువులు గట్ట ఉండేవి, ఆ ఎండి గట్ట ఉండే మొక్కలు గట్ట ఉండేవి, అవి కూడా లేవు. మొత్తం బీరువా మొత్తం కోసి పట్టుకెళ్ళిపోయారండి.
చూస్తే కనుక ఒడిశా నుంచి వచ్చినటువంటి ఈ అమ్మవారి ఆలయంలో పురాతనమైనటువంటి ఏవైనా కూడా ఆభరణాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏవైనా ఉంటాయనే ఉద్దేశంతో దొంగలు మాత్రం చోరీకి పాల్పడ్డారు. కాకపోతే వచ్చిన తర్వాత భక్తులు ఇచ్చిన కానుకలతో పాటు నిర్వాహకులు ఏదైతే అమ్మవారికి చేయించినటువంటి శతమానాలు కనుపు దీనికి సంబంధించినటువంటి ఏవైతే అమర్చి ఉంటాయో వాటిని కూడా పెకిలించుకుపోయారు. మొత్తం ముక్కు పొడక కావచ్చు, అమ్మవారికి ఉన్నటువంటి మొత్తం ఆభరణాలు దోచుకెళ్ళిపోయిన దుండగులు మాత్రం అమ్మవారి విగ్రహాల జోలికి వెళ్ళకపోవడం మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒడిశా నుండి నాటు బండిపై వచ్చి కుంచాల కురవైపేటలో కొలువుదీరినటువంటి దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో జరిగినటువంటి చోరీ గ్రామస్తులను ఎలా బాధించింది, మునిపెన్నడు కూడా చోరీ అంటే ఈ గ్రామానికి తెలియదు. గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. మునిపెన్నడు అనేటువంటి పరిణామాలు ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలు జరగలేదు సార్, ఇది ఫస్ట్ టైం ఇలాంటి సన్నివేశాలు జరిగాయి. ఈ చుట్టుపక్కల ఇలాంటివి ఈ మధ్యన ఏమంటే ఏం జరగలేదు. ఎప్పుడు కూడా ఊరు మధ్యలో ఇలాంటి సన్నివేశాలు జరగలేదు. ఇది ఈ గుడిని ఎలా కొలుస్తుంటారో గ్రామస్తులు అంగరంగ వైభవంగా అంటే ఉత్సవాలు జరుపుకుంటారా, లేకపోతే ఇప్పుడు దసరా సమీపిస్తుంది, అమ్మవారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పూజలు కానీ లేకపోతే ఉత్సవాలు జరిపే పరిస్థితి ఉందా? ప్రతి పౌర్ణమికి పూజలు జరుపుతాం సార్. అందరూ అన్నదానం అవన్నీ జరుగుతాయి. అందరూ ఈ గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తారు. ఊరందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుపుతారు సార్. దసరా శరన్నవరాత్రులు సమీపిస్తున్న ఈ తరుణంలో దుర్గాదేవి ఆలయంలో జరిగినటువంటి ఈ చోరీ మాత్రం గ్రామస్తులందరినీ కూడా ఒక అశుభం గ్రామానికి పొంచి ఉందన్న విషయాన్ని మాత్రం మదనపాటు గురి చేస్తుంది. పరిసర ప్రాంతాల భక్తులందరూ కూడా వచ్చి శరన్నవరాత్రులతో పాటు ప్రతి పౌర్ణమి కూడా ఈ అమ్మవారి ఆలయంలో అన్న సంతర్పణ జరుగుతుంది. భక్తులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకున్న పురాతన ఆలయం కావడంతో ఇక్కడ ఏవైనా విలువైన వస్తువులు ఉంటాయని చోరీకి పాల్పడినటువంటి దుండగులు మాత్రం వాటి దిశగా శోధించకుండా అక్కడ అందుబాటులో ఉన్నట్టు అమ్మవారి ముక్కుపుడక కావచ్చు, శతమానాలు కావచ్చు, అదేవిధంగా శతకోపం ఇలా చేతికి అందించిన ప్రతి వస్తువును కూడా పట్టుకెళ్ళడం జరిగింది. వెండి అయితే మాత్రం కిలోల కొలది ఉంటుంది. భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కూడా బీరువాను కొల్లగొట్టి మొత్తంగా చోరీ చేశారు. ఎవరు ఈ చోరీ పాల్పడ్డారు? ఏమైనా కనుక రెక్కి నిర్వహించి ఆలయం అంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ పురాతన ఆలయంలో అంత విలువైనటువంటి ఆభరణాలు ఉంటాయని తెలిసే వారి దొంగతనానికి పాల్పడ్డారా, లేకపోతే యథేచ్ఛగా జిల్లాలో జరుగుతున్నటువంటి దేవాలయాల దొంగల ముఠ ఈ ఆకృత్యాన్ని పాల్పడిందన్న కోణంలో పోలీసులు మాత్రం నిన్న హుటాహుటిన వచ్చి ఇక్కడ క్లూజ్ టీమ్తో మొత్తం ప్రతి అంశాన్ని కూడా తనిఖీలు నిర్వహించారు. దాని ఆధారంగా ఎవరు ఎంతమంది పాల్గొన్నారు, ఈ చోరీకి పాల్పడిన ఆలయం వెనకనున్నటువంటి గోడ దాటి వచ్చి ముందు గేటు పగలగొట్టి అదేవిధంగా బీరువాను కూడా పూర్తిగా రాడ్లతో అంటే కట్ చేసి ఈరోజు మాత్రం ఆలయం గర్భగుడిలో చొరబడ్డారు. ఆలయంలో ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో ప్రస్తుతం దొంగలు ఎలా లోపలికి వచ్చారనే విషయాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే ఇది రహదారి కాబట్టి రహదారి మార్గం గుండా దొంగలు లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆలయం వెనకను ఉన్నటువంటి ఇదంతా ఖాళీ స్థలం ఉంది. ఈ ఖాళీ స్థలం నుండి వచ్చి ముందు ఈ అమ్మవారి చుట్టూ కూడాను ఎటువంటి జనసంచారం ఉండదు కాబట్టి కేవలం భక్తులు వచ్చిన టైమే తప్ప కానీ దేవాలయం. కానీ ఈ విషయంలో మాత్రం ఈ ఎత్తైన మట్టి ఏదైతే ఉందో ఈ లేఅవుట్ నుండి పైకి వచ్చి మనకి ఇక్కడ కూడా చూస్తే చార్ట్స్ ఉంటాయి. ఇక్కడ బూట్ చార్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా కాలి బాటలు కూడా కనిపిస్తున్నాయి. 3-4 యువకులు ఈ దొంగతనాలు పాల్పడ్డారనే విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించారు. ఈ వెనక నుండి వచ్చి ఆలయంలోకి చొరబడ్డారు. ఎందుకంటే నిర్మానుష్యమైన ప్రదేశం గ్రామస్తులు ముందు నుండి కనుక వచ్చేలాగుంటే ఎవరికంటైనా పడతామనే ఉద్దేశంతో ఈ మారుమూల ప్రాంతంలో ఈ పురాతన ఆలయం ఉందని ముందు మాత్రం రెక్కి నిర్వహించినటువంటి పరిణామం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి ఆలయాలను టార్గెట్ చేస్తూ దొంగలు మాత్రం ప్రస్తుతం దొంగతనాలు పాల్పడుతున్నారు. జిల్లాలో ఉన్నటువంటి చారిత్రాత్మక దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిరక్షించాల్సి ఉంది. ఆయా దేవాలయాలను ఐడెంటిఫై చేసి పోలీసులు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా ఆ దేవాలయాల్లో గ్రామ కమిటీని పిలిపించి అక్కడ మాత్రం పహారా కాలించాల్సిన అవసరం. ఎందుకంటే ఇటువంటి మారుమూల పల్లెలో ఇలాంటి పురాతనమైన దేవాలయంలో చోరీకి పాల్పడుతున్నారంటే ఇది అంతర్జాతీయ దొంగల ముఠా పని అయి ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి దొంగతనాలకి ఈ దేవాలయం జరిగిన దొంగతనాలకి రెండు కూడా ఒక్క మాదిరిగా పురాతన దేవాలయాలను టార్గెట్ చేస్తూ దొంగలు చోరీలు పాల్పడిన విషయంలో మాత్రం ఆయా దేవాలయాల్లో అలనాటి ఏవైనా వస్తువులు దొరుకుతాయనే ఉద్దేశంతో చేస్తున్న చోరీల్లో మాత్రం చేతికి అందినటువంటి ఆభరణాలు కావచ్చు, వస్తువులు, అదేవిధంగా నగదును కూడా చోరీ చేస్తున్నారు. నిన్న
నిన్న ఈ దేవాలయంలో జరిగినటువంటి చోరీలో మాత్రం పురాతనమైనటువంటి శతమానాలు కావచ్చు, ముక్కు పొడక, అదేవిధంగా ఆభరణాలు, అమ్మవారికి బంగారు ఆభరణం, మరోవైపు వెండికి సంబంధించిన ఆభరణాలు దోచుకుని ఒడిశా నుండి వచ్చినటువంటి అమ్మగారు ఇక్కడ కొలువు తీరింది. కుంచాల కురవైపేటతో పాటు పరిసర ప్రాంతాలందరూ కూడాను కుంగు దైవంగా కొలిచినటువంటి దుర్గాదేవి ఆలయంలో జరిగినటువంటి ఈ చోరీ మాత్రం గ్రామస్తులను ఒక్కసారిగా ఉలుకుపాటు గురి చేసింది. పోలీసులు మాత్రం దర్యాప్తులో ఎవరు దొంగతనాలకు పాల్పడారనే విషయం మాత్రం పట్టుకుంటే తప్ప మళ్ళీ ఇటువంటి పురాతన ఆలయాల్లో చోరీ జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. అవసరం అనుకుంటే గ్రామ యువకులతో మాత్రం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ దేవాలయాల్లో మాత్రం పహారా కాయిస్తే తప్ప ఈ ఆలయాల్లో చోరీ ఘటనలు మాత్రం ఇప్పుడప్పుడే సద్దుమరిగే పరిస్థితి మాత్రం కనిపించలేదు. కుంచాల కురవైపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.